దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము. ఈ అధ్యాయములో 49 వచనాలున్నాయి. మొదటి వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రెండవ వచనం, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. మూడవ వచనం, వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి, యవ్వన కాలమందే జారత్వము చేయుచూ వచ్చిరి. అక్కడ వారికి కలిగిన ఆలింగనమాయెను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. నాలుగవ వచనం, వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారే కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనునకును, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. ఐదవ వచనం, ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి. ఆరవ వచనం, తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను, అధికారులను, అందము గల యవ్వనులను, గుర్రములెక్కు రౌతులను అగు అష్టూరు వారిని మోహించెను. ఏడవ వచనం, అది కాముకురాలి రీతిగా అషూరు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయెను. ఎనిమిదవ వచనం, మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను. అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. తొమ్మిదవ వచనం, కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అషూరు వారికి దానిని అప్పగించియున్నాను. 10వ వచనం, వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత చంపిరి. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. 11వ వచనం, దాని చెల్లెలైన ఒహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరి ఎక్కువగా జారత్వము చేసెను. 12వ వచనం, ప్రశస్త వస్త్రములు ధరించిన వారును, సైన్యాధిపతులను, అధికారులను, గుర్రములెక్కు రౌతులను, సౌందర్యము గల యవ్వనులను అగు అషూరు వారైన తన పొరుగు వారిని అది మోహించెను. 13వ వచనం, అది అపవిత్రురాలాయననియు వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. 14వ వచనం, మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై మొలలకు నడికట్లును తలల మీద చిత్రవర్ణము గల పాగాలును పెట్టుకొని రాచ కళలు గలవారై. 15వ వచనం, సింధూరముతో పూయబడి గోడమీద చెక్కబడిన వారై తమ జన్మ దేశమైన కల్దీయుల దేశపు బబులోను వారి వంటి కల్దీయుల పటములను చూచి మోహించెను. 16వ వచనం, అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయుల దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా. 17వ వచనం, బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరిచిరి, వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను. 18వ వచనం, ఇట్లు అది జారత్వము అధికముగా చేసి తన మానాచ్ఛాదనము తీసివేసికొనెను గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయంలోనూ ఆశాభగ్నుడనైతిని. 19వ వచనం, మరియు యవ్వన దినములయందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచూ వచ్చెను. 20వ వచనం, గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్రయందు అది మొహము నిల్పుచుండెను. 21వ వచనం, యవ్వన కాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చెనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. 22వ వచనం, కావున ఒహోలీబా ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదికి రప్పించెదను. 23వ వచనం, గుర్రములనెక్కు బబులోను వారిని, కల్దీయులను, అధిపతులను, ప్రధానాధికారులనందరినీ, అష్షూరీయులను, సౌందర్యము గల శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదికి నేను రప్పించుచున్నాను. 24వ వచనం, ఆయుధములు పట్టుకొని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదికి వచ్చి కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు. వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించునట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును.
25వ వచనం, ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును, నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు. నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు, నీలో శేషించిన వారు అగ్ని చేత దహింపబడుదురు. 26వ వచనం, నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. 27వ వచనం, ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఈలాగున మాన్పించెదను. 28వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ద్వేషించిన వారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను. 29వ వచనం, ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు. అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడియగును. 30వ వచనం, నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్ర పరుచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును. నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి కనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను. 31వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలెను. 32వ వచనం, అందులో పానము చేయవలసినది చాలాయున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను. 33వ వచనం, నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు. 34వ వచనం, అడుగు మట్టునకు దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు, నేనే మాట ఇచ్చియున్నాను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 35వ వచనం, ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు. 36వ వచనం, మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఒహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయుము. 37వ వచనం, వారు వ్యభిచారునులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. 38వ వచనం, వారిలాగున నా ఎడుల జరిగించుచున్నారు, అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. 39వ వచనం, తాము పెట్టుకొనిన విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దాన్ని అపవిత్రపరిచిరి, నా మందిరములోనే వారిలాగున చేసిరి. 40వ వచనం, మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి, వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకొని ఆభరణములు ధరించుకొని 41వ వచనం, ఘనమైన మంచము మీద కూర్చుండి బల్ల సిద్ధపరచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. 42వ వచనం, అలాగున జరుగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గము నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. 43వ వచనం, వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేనీలాగంటిని, అది మరెన్నటికిని వ్యభిచారము చేయక మానదు. 44వ వచనం, వేశ్యతో సాంగత్యము చేయునట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు, అలాగుననే వారు కాముకురాండ్రైన ఒహోలాతోనూ ఒహోలీబాతోనూ సాంగత్యము చేయుచూ వచ్చిరి. 45వ వచనం, అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు, వారు వ్యభిచారిణులే, నరహత్య చేయ యత్నించుదురు. 46వ వచనం, ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వారి మీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. 47వ వచనం, ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గము చేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి ఇండ్లను అగ్ని చేత కాల్చివేయుదురు.
48వ వచనం, స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకొన్నట్లు మీ కామాతురతను దేశములో నుండకుండా మాన్పించుదును. 49వ వచనం, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.